యావత్తు మానవజాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవన యందు కొలువై ఉన్నవారిగా, కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా జాతీయ గీతంలో అధినాయకుడిని, వందే మాతరం అనే నా జాతీయ గీతంలో భరతమాతని నేనే, తల్లిని తండ్రిని నేనే మొట్టమొదటిసారిగా. ప్రకృతి పురుషుడు లైగా అందుబాటులోకి వచ్చాము చూసారా. మా ప్రకారం కాలమే మాటకి నడిచిన తీరే సంపద, సెక్యూరిటీ అలాగనమాట. మీకు సంపద వేరేగా పెరిగింది. ఇంకా మీరు కులాల కొద్దీ, మనుషుల కొద్దీ, ప్రాంతాల కొద్దీ ఎవ్వరూ మీరు భూమి మీద మనలేరు. మీరు ఎంత తెలివైన వాళ్ళైనా, తెలివి తక్కువ వాళ్ళైనా ఇక పనికిరారు. ఎందుకని? మనిషి కోణం రద్దయిపోయింది. భూమి మీద మనుషులు పనికిరారు. ఇది మనుషుల ప్రపంచం కాదు. నోట్ చేశారా? ఇది చాలా ఇంపార్టెంటు. ఎకానమీ తగ్గిపోతుంది, పెరిగిపోతుంది, జాబ్స్ వస్తున్నాయి, పోతున్నాయి, ఇవన్నీ కూడా మనుషులుగా ఆందోళన అలా ఉంటాయి. మీరు సార్ట్అవుట్ చేసుకోలేరు. మీకు అర్థం కాదు, మీకు తెలియదు. తెలిసినట్టు ఉంటుంది. ఎవరికి వాళ్ళే మేధావులు అనుకుంటారు, ఎవరికి వాళ్ళే కరెక్ట్ అనుకుంటారు, ఎవరికి వాళ్ళే తమ ఉనికి చూసుకుంటూ ఎదుటోళ్ళు ఉనికి ఏంటో చూసుకోరు. అలాంటి వాతావరణంలో మీరు ఎంత ఎకానమీ పెరిగిపోయినా, ఏం పెరిగిపోయినా ఒకటే. మనుషులుగా సచ్చినా బతికినా ఒకటే. నోట్ చేసుకోండి పాయింట్. మరి నేను ఎక్కడి నుంచి వచ్చానో, బోళ్ళంత మంది మేధావులు, గొప్పవాళ్ళు, బోళ్ళంత తేడాలు ఎప్పుడూ ఉంటాయి కదా. ఇవాళ కొత్త కాదు కదా, అదంతా మామూలే కదా. అలాంటి మనుషుల నుంచి, అలాంటి మా వాతావరణంలో కనీసం మనుషులుగా కూడా మమ్మల్ని చూసుకోకుండా, మా మాటలు రహస్యంగా వినేసి దెబ్బ కొట్టేస్తున్న దగ్గర నుంచి, ఎలాగని అణిచేస్తున్న దగ్గర నుంచి, నా మాటే తీసుకుని మా తాతగారి ఇల్లు కూడా కాజేసేసిన వెనకాల పడి మనుషులు చంపేసి ఇంకా మనుషులుగా తేడా పట్టుకుందాం, మనుషులుగా ఉందాం, ఇంకా మనం మనుషులం, ఇంకా మాది కులం, ఇంకా మాది మతం, ఇంకా మాదే కుటుంబం, నేనే అమ్మని, నేనే నాన్నని, మేమే ఆ దంపతులము, మేమే గురువులము, ఎవ్వరూ పనికిరారు. ఒక ఇంట్లో తాత మనవడు, అమ్మమ్మ మనవరాలు మాకు పిల్లలుగా ప్రకటించుకుని ఊపిరి పీల్చుకోండి. రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకుని ఏఏ జనరేటివ్ ద్వారా మాతో కనెక్ట్ అవ్వండి. మా ఆధార్ కార్డ్ నెంబర్ని జీరోగా, మిస్టర్ జీరో అంటే మధ్యలో మరణం లేని శక్తిగా, మా ఆధార్ కార్డ్ నెంబర్ని రాష్ట్రపతి భవన్లో అడ్రస్గా చూపించండి. నేను ఎక్కడో వెలుగుతాను, ఎవరి వల్ల వెలుగుతాను, ఎవరో నాకు హాని చేస్తారంటే గతాల మాయలో ఉండిపోతారు. నన్ను ఎవరి వల్ల చూడకుండా నన్నే ఆ వ్యూహ స్వరూపంగా పట్టుకోవాలి. జాతీయ గీతంలో అధినాయకుడిగా, సజీవమూర్తిగా మీరందరూ లేచి నిలబడుతున్న చోటికి ఎవరు వచ్చారు? ఇక లీస్ట్ మనిషిని ఎలాగ తొక్కేస్తుంటే మన అమ్మగారిని, నాన్నగారిని, ఆడవాళ్ళని, మగవాళ్ళని, అనేకుల్ని, పోలీసుల్ని, మీడియాలను ఉపయోగించుకుని నానా అరాచకాలకు పాల్పడుతున్న వాళ్ళు, ఇంకా మేము పోలీసులం, ఇంకా మేము జడ్జిలం, ఇంకా మేము మనుషులం, ఇంకా మేము పెత్తనాలు చేస్తాం, మేము ఇంకా పరిపాలిస్తాం, మేము ముందుంటాం, వెనకాలంటాం, లేకపోతే ఇంటర్నేషనల్గా మాకేదో కూడింది, మేము ఇంటర్నేషనల్గా ప్రభుత్వాలు నడిపేస్తాం, మేము సంపద కొద్దీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుని మాకు సంపద ఉన్న కొద్దీ మేము పట్టుకుంటామంటే మొత్తం ఎకానమీలో తేడా కనబడుతుందా లేదా? ప్రతి మైండ్ బతకాలి. మీరు మనుషులే బతకలేరు. వ్యాపారస్తుల కొద్దీ ఇంకా బ్రాహ్మణ భోజనాలని, ముఖేష్ అంబానీ గారు ఆవులకేమో స్పెషల్ ఫుడ్స్ పెట్టడం, ఎంత అజ్ఞానం. మనుషులు వదిలేసి ఆవులకి, గొడ్లకి అవి ఏం తింటాయి, దీన్ని పెడితే చాలు, మనం తిన్నవన్నీ వాటికి పెట్టక్కర్లేదు. వాటి హెల్త్ కూడా దెబ్బతింటుంది. అలాంటి పిచ్చి పనులు చేయమని ఎవరు చెప్తున్నారు మీకు? వాటికి గడ్డి అవి సహజంగా ఏం తింటే బాగుంటుంది, అది తింటే బాగుంటుంది. అందులో పోషకాలు కలపాల్సినవి వాటికి స్టడీ చేసి, వాటికి క్యాటిల్ ఫీడ్ ఏం పెట్టాలి అదే పెట్టాలి. మిఠాయిలు అవి పెట్టడం ఏంటా పద్ధతి? ఆవుల మీద ప్రేమ చూపించమంటే అవి మనం ఏం తింటామో అవి పెడతారా? టెక్నికల్గా నాలెడ్జ్ ఎక్కలేదా మీకు? డబ్బు ఉందని పాడు చేసేయటమేనా? ఇంకా బ్రాహ్మణులకు భోజనాలు పెడతారా? ఇలా మనుషుల కొద్ది కూడిపోతే ఎకానమీ కూడా డిఫరెన్స్ వస్తుందా లేదా? మీ వెనకాల చేరిన స్టాఫ్కి కారులు కొనివ్వటం, ఇలా కారుల పార్టీలు, మనుషుల కొద్ది కూడటం, మనవాళ్ళు అంటాం, పరాయి వాళ్ళు అంటాం, ఎవరు పనికిరారు భూమి మీద. మీరు మనుషులైన కోణమే రద్దయిపోయింది. మిమ్మల్ని ఎవరినైనా ప్రధానమంత్రిని చేసి ఎకానమీ సిస్టమ్ని అకౌంట్ ఫర్ చేద్దామని మా ప్రపోజల్ని అర్థం చేసుకోండి. ఇప్పుడున్న ప్రధానమంత్రి గారికి సహకరించండి. ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారు ఆఖరి ప్రెసిడెంట్ గారు. మీరు ఎవరు మనుషులు పనికిరారు. మీరు ఎవరినైనా ముఖేష్ అంబానీ గారిని ఎవరినైనా ప్రధానమంత్రిలో కూర్చోబెట్టి ఎకానమిక్ సిస్టమ్ని అప్డేట్ చేద్దామని అనుకున్నాను. ఆయన కూర్చున్నా, ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారు ఉన్నా, ఎవరున్నా కూడా సిస్టమ్ ఆఫ్ మైండ్స్ మార్చుకోవాలి. మా ఆధార్ కార్డు నెంబర్ తోటి మీ ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్లో అనుసంధానం జరిగిపోయి మొత్తం ఎకానమీ మానిటర్ చేసుకోవాలి.
డే టు డే స్టాక్ మార్కెట్స్తో ఇన్వెస్ట్ చేసి ఇన్స్టెంట్గా లాభాలు సంపాదించి రియల్ ఎస్టేట్ రూపంలోకి బంగారం రూపంలోకి మార్చుకుని ఫారిన్ పట్టుకు వెళ్ళిపోతున్న వాళ్ళు, అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా కుదేలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ ఆఫ్ మైండ్స్ బతకాలి. మొదట భూమి మీద మైండ్లు బతుకుతూ అసలు భూమి రేట్లు బంగారు రేట్లు ఎలా ఉండాలో అవసరం తగ్గించుకోవాలి. అందరూ ఆమోదం మీద కూర్చోమంటే కూర్చోవాలి కదా, అప్పటికప్పుడు మనుషులు కొద్దీ ముందుంటానంటారు కదా, అదే మరి చేస్తున్న పొరపాటు. కూర్చోవడం అంటే కుర్చీలేసి కూర్చోవడం కాదు, హయ్యర్ మైండ్ డెడికేషన్ డివోషన్గా మైండ్లు పెంచుకుంటూ, మైండ్ల రక్షణ వలయం పెంచుకుంటూ, మైండ్లు కాపాడుతూ, ప్రతి మైండ్ బతుకుతుందా లేదా మనిషి లెక్క కాదు. ఇంకా మనుషులకు సాయం చేయటం, మనుషులుగా కోరుకోవడం కాదు, నా నుంచి కూడా కోరుకోండి, ఆశించండి తండ్రి నుంచి, మనిషిగా కాదు. నన్ను మనిషిగా చూస్తే మేము ఇలాగే ఉంటాం అలాగే ఉంటామని నేను వెనకాల పడి రెచ్చగొడుతున్న వాళ్ళకి ఇదే చెప్తున్నాను. మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించండి. మేము మరణమేలేని శక్తిగా, ఎప్పుడు మరణమేలేని శక్తిగా ఉంటాం. మా ప్లేస్లో మీరు ఎవరు కూర్చోక్కర్లేదంటే అర్థం ఏంటి? అదే మీకు రిలీఫు. మీ ఆస్తులు ఇంటి పేర్లు కూడా మాకు ఇచ్చేటువంటి అర్థం ఏంటి? మీకు నెత్తి మీద బర్డన్ ఉండదు, చక్కగా మైండ్లుగా బతకొచ్చు. ఇక్కడి నుంచి ఎలా బతకాలో అలా బతకొచ్చు. మీరు ఎలా బతకూడదో అలా బతుకుతున్నారు. నేను చెప్పిన మాట వినకుండా నా కోసం ఎదురు చూస్తున్నట్టు, తాజ్ హోటల్ ఏదో ఇలా ఫేస్బుక్లో ఆకర్షణ పెడుతున్నట్టు, నన్ను ఆకర్షిస్తున్నట్టు, భయపెడుతున్నట్టు ఇలాంటి పనులు మానేసేయండి. తాజ్ హోటల్ ఢిల్లీ ముంబైకి సంబంధించింది, అధినాయకుడి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోండి. ప్రతి రాష్ట్రంలో ఓ 10 ప్రాపర్టీస్ ప్రైవేట్వి గవర్నమెంట్వి అధినాయకుడి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయండి. మా ఏఏ జనరేటివ్ కూర్చుని పెట్టుకుని మీ అందరి బ్యాంక్ అకౌంట్లో, చిన్న దామోదరే బ్యాంక్ అకౌంట్ కూడా నా బ్యాంక్ అకౌంట్లో అధినాయక కోర్స్ అనుసంధానం చేసి ఇవ్వండి ఎవరికైనా. నా నుంచి ఆశించకూడదు, అప్పటికప్పుడు నన్ను మనిషిగా చూడకూడదు, నేను మనిషిగా ఇలా ఉన్నానని చూడకూడదు. నేను మాయ వల్ల అటు ఇటు అయిపోతాను, తిండి కానీ పద్ధతులు కానీ సంవత్సరాల నుంచి అంతే. ఇప్పుడే కాదు, అందరూ ఇప్పుడు చూడటం కాదు, నేను ఎవరికో నచ్చేసాను నచ్చలేదు కాదు, అప్పటికప్పుడు కాదు. ఇది నన్ను నేను చెప్పినట్టు పట్టుకోండి, వ్యూహాత్మకంగా పట్టుకుని నెమ్మదిగా బలపరచుకోండి. మేము ఎవరో కూర్చుంటాం ఉంచుంటాం పనికిరారు. భూమి మీద మనుషులు పనికిరారు అసలు. మాస్టర్ మైండ్ సిస్టమ్ ఆఫ్ మైండ్స్లోకి మార్చబడింది. సిస్టమ్ని అలా మార్చుకొని మైండ్లుగా బతుకుతూ, నన్ను మైండ్గా పెంచుకుంటూ, ఈ శరీరాన్ని కూడా పుతిన్ గారు ఏదో లాంగివిటీ గురించి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారన్నారు కదా, వారికి సహకరించండి, వారి సహకారం పొందండి. మన యువతకి ఇంట్లో అందులో ట్రైనింగ్ తీసుకోండి. యువత లేదా రిలేటెడ్ క్వాలిఫైడ్ వీళ్ళైతే 5వ తరగతి నుంచి 10వ తరగతి నుంచి కూడా జినోమ్ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయ్యి లాంగివిటీ పెంచుకోండి. మైండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోండి. గొడ్లకి ఆవులకి ఏం పెట్టాలో అది పెట్టండి, సరిపోద్ది. మిఠాయిలు అయ్యేందుకు వాటికి? వాటి తింటే వాటి డైజెస్టివ్ సిస్టమ్ ఏంటి? అవి బెస్ట్ ఏం తింటే బాగుంటుంది అవి తినేవ్వండి. ఈవెన్ మనుషులు కూడా నా తిండి చూస్తున్నారు కదా, నన్ను కూడా ఏదో తినివ్వకండి. మైండ్కి పట్టుకోండి, ప్రేమగా చూసుకోండి. ఆర్మీ హాస్పిటల్ గెస్ట్ హౌస్ తీసుకుపోయి మెడికల్ చెకప్స్ చేసి నేనేం తింటే బాగుంటుందో, నా చుట్టూ ఏం తింటే బాగుంటుందో తిందురు, అలా తిందాం. నేనే తినుకుంటూ ఉండిపోతాను అంటలేదు, మీరు పట్టుకుంటారని. హెల్త్ పాడు చేసుకోకండి, ప్రేమగా నా దగ్గరికి వస్తారని, తల్లిదండ్రుల దగ్గరికి నన్ను తల్లిదండ్రులకు ఆహ్వానిస్తారని. నాతో మాట్లాడటమే తల్లిదండ్రులతో మాట్లాడినట్టు మాట్లాడండి, చెప్పిన మాట వినండి. మీరెవరు తల్లి తండ్రి మనుషులు పనికిరారు. భూమి మీద మనుషులు ఎప్పుడో అంతమైపోయారు, మనిషి పరిధి దాటిపోయింది. ఇప్పుడు సిస్టము మైండ్ పరిధిలోకి వచ్చింది. మైండ్లుగా తిరగబడిన మనుషులుగా ఉన్నాం మనం, మైండ్లుగా మారిన మనుషులం మనం. కేవలం మనుషులు ఎవరు లేరు. అప్పుడు ఎలా మాట్లాడుకోవాలి మీరు? మాస్టర్ మైండ్ పెంచుకుంటూ, మైండ్తో మాట్లాడుకుంటూ, మైండ్లుగా ఇంటరాక్ట్ అవ్వాలి. మనుషులుగా పోటీ పడకూడదు. మేము తెలంగాణలో ఇలాగ ఉంటాం అలాగే ఉంటాం. ఎవరు ఎక్కడ పనికిరారు. భూ ప్రపంచం మీద మనిషి అన్నవాళ్ళు ఎవరు పనికిరారు. ఒక్కరు కానీ గ్రూపులు కానీ మీరు అందరూ ఒకటైపోయినా, వెదర్ కాంప్రమైజ్డ్ ఆర్ సర్ప్రెస్డ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి సర్కంఫరెన్స్డ్, ఎనీ హ్యూమన్స్ కెనాట్ యునైట్. దేర్ ఈజ్ నో హ్యూమన్ యూనిటీ పాసిబుల్ ఎనీవేర్. ఓన్లీ మైండ్స్ కెన్ బి ఇంటరాక్టెడ్లీ యునైటెడ్ విత్ కంటిన్యూటీ ఆఫ్ డైలాగ్ for the security as well as development in the form of mind format, mind exploration. Humans cannot survive as persons. Please note this point first of all. Reach to me as mastermind. Build up the mind atmosphere in a way I am presenting, and study my photographs and understand how to behave with me, how to talk with me, and help me to talk better.
ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే. యావత్తు మానవ జాతికి భారతదేశ పిల్లలందరూ కూడా రవీంద్ర భారతి పిల్లలుగా సురక్షితంగా ఉన్నారు. మీకు ఆస్తులు ఉన్నాయా, డబ్బు ఉందా, తెలివి ఉందా, తెలివైన వాళ్ళ, ఇప్పుడు మంచి చేశారా చెడు చేశారా సంబంధం లేదు. ఉన్న పళంగా మైండ్లుగా మారిపోవాలి. విశ్వ మైండ్ పట్టుకుని మమ్మల్ని మా ఆధార్ కార్డ్ని మిస్టర్ జీరో నెంబర్గా కేంద్ర బిందువుగా పట్టుకోవాలి. మరణం లేని శక్తిగా పట్టుకోవాలి. జాతీయ గీతంలో అధినాయకుడిగా, వందే మాతరంలో భరతమాతగా, ఎటర్నల్ ఇమ్మోర్టల్ పేరెంటల్ కన్సర్న్గా, ప్రకృతి పురుషుడు లైగా మమ్మల్ని కాస్మికలీ క్రౌండ్ వెడ్డెడ్ ఫామ్గా పట్టుకోవాలి. భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకుని ఊపిరి పీల్చుకోవాలి. పాత కులాలు, మతాలు, ఉనికి, ప్రాంతాలు, మాకు ఈ ప్రాంతం కావాలి, ఇలా ఈ ప్రాంతం మేము పరిపాలించుకుంటాం, మా మీద ఎవరో పెత్తనాలు చేస్తున్నారు, ఎవరో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎవరూ లేరు. భూమి మీద మీరు మనుషులు అన్న వాళ్ళు బతకలేరు. నాతో సహా నన్ను మనిషిగా చూశారా, మీరు మనుషులు ఉండిపోతారు. నాతో మనిషిగా మాట్లాడారా, మీరు మనిషిగా ఉండిపోతారు. మనిషిగా మాట్లాడాల్సి వస్తుంది, మనిషికి ఏదో చేయవలసి వస్తుంది, పరగడుపు ఉండిపోతారు మనుషులుగా. మమ్మల్ని వ్యూహాత్మకంగా, కేంద్ర బిందువుగా, మరణం లేని శక్తిగా మేము మాత్రమే అధిష్ఠించగల వజ్రసింహాసనం, శాశ్వత సింహాసనం అనగా వాక్ విశ్వరూపంలో ఉంటాం మేము ఎప్పటికీ. ఇదే శరీరంలో మమ్మల్ని డాక్టర్లతో కొనసాగించుకోవచ్చు, లేదా ఎప్పటికైనా నా శరీరాన్ని నిర్మించుకుంటారు, ఇముడ్చుకుంటారు. వెల్కమ్ టు ద వరల్డ్ అని హిజ్ మెజెస్టిక్ హైనెస్ అని నన్ను తట్టి లేపుకుంటారు. నేనే ఎప్పటికీ బతుకుంటాను, మీరు నన్ను పట్టుకున్న మీరు కూడా బతుకుంటారు, లేదా ఇప్పుడే మీరు చచ్చిపోయి ఉన్నారు. మేము అలా కాదు, మేము మనుషులుగా ముందుంటాం. ఉండలేరు అలాగా, మనుషులు రద్దయిపోయారు. భూమి మీద మనుషులు ఎవరు లేరు, మీరు మైండ్లుగా మార్చబడి ఉన్నారు. మీ మైండ్ నెంబర్ తీసుకోవాలి. మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ని మైండ్ నెంబర్గా మార్చుకుంటేనే బతకగలరు. మళ్ళీ మమ్మల్ని పెంచుకుంటూ బతకాలి మాస్టర్ మైండ్ చుట్టూ. మనుషులు బతకలేరు, మనుషులు ఏ రకంగానూ బతకలేరు. ఇప్పుడు ఎలా బతకూడదో అలా బతుకుతున్నారు మనుషులంటే. మనిషి పరిధి దాటిపోయింది. ఇది మనుషుల లోకం కాదు. నోట్ చేసుకోండి. మమ్మల్ని రాష్ట్రపతి భవన్ నుంచి లెటర్ తోటి ఈ ఆన్లైన్ కమ్యూనికేషన్ ఎందుకు చేయలేకపోతున్నారు? అదే మీకు మీ మాయ వల్ల, మీ అజ్ఞానం, మీ తెలివి తక్కువతనం. నేరుగా మాతో కమ్యూనికేట్ చేయండి. ప్రధానమంత్రి గారు అందరూ కమ్యూనికేట్ చేయండి కూర్చొని. రాష్ట్రపతి భవన్ మేధావులు, సెక్రటరీస్, అండర్ సెక్రటరీస్ మా చుట్టూ చేరండి. మమ్మల్ని ప్రైజ్డ్ మేనర్లో పెంచుకోవాలా. అలా పెంచుకుంటే మీకు తపస్సు వస్తుంది. ఇంకెక్కడో దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, పనికిరారిక వాళ్ళే కాలస్వరూపంగా మారిపోయారు. ఇంకేవో దివ్య భూమికలు ఉన్నాయి, ఇంకెవరో కలికి భగవానుడు వస్తారు, ఎవరో రారు, ఇంకెవరో ఏం చేయరు. మైండ్లుగా మనమే బలపడాలి. మాస్టర్ మైండ్ చుట్టూ అల్లుకొని మైండ్లు బలపడాలి. మైండ్లుగా మాత్రమే మనగలం. మరణం లేని శక్తిని పెంచుకుంటూ వ్యూహ స్వరూపంగా అమలై ఉన్నాను చూసారా. మీరు ఇలా మాట్లాడితే ఇలా కాలం నడిచింది కదా, అలా పట్టుకోవాలి. ఎక్కడికి ప్రయాణాలు చేయకూడదు, ఏదోటి మాట్లాడకూడదు, ఏదోటి చెప్పకూడదు, ఏదోటి చేయకూడదు. ఎవరు కూడా మా మీద 1000 పేజీలు పట్టుకొని ఒక 4-5 గంటలు నిడివి సాక్షుల ప్రకారం మమ్మల్ని ఆహ్వానించండి, సాక్షుల ప్రకారం మమ్మల్ని ఆహ్వానించండి, సాక్షుల ప్రకారం మమ్మల్ని ఆహ్వానించండి. మమ్మల్ని పెంచుకోండి సోషల్ మీడియాలో విస్తారంగా. మా ఏఏ జనరేటివ్ ఫామ్ని డెవలప్ చేసుకుని మమ్మల్ని పెంచుకోండి. అదే రక్షణ, సంపద. ఎవరో సినిమా యాక్టర్లు వాళ్ళ ఇమేజ్ని తప్పుగా వాడుతున్నారని కేసు పెట్టారు. మమ్మల్ని ఉపయోగించుకోండి. మమ్మల్ని మరణం లేని శక్తిగా, మమ్మల్ని తేడాగా లేకుండా, మమ్మల్ని తప్పుగా చూపించకుండా మమ్మల్ని పెంచుకోండి. మమ్మల్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. మాతో పిల్లలుగా అనుసంధానం జరిగి మమ్మల్ని తల్లిదండ్రులుగా, మరణం లేని తల్లిదండ్రులుగా. సోషల్ మీడియాలో అనేది మా గురించి చెప్పండి. టీవీ సీరియళ్ళు, సినిమాలు మా ప్రకారం తీయాలి. ఇంటర్నేషనల్ రైట్స్ ఉంటాయి. సినిమా లోకం, దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా సినిమాలు, వ్యవహారాలు ఏం చేయాలన్నది మా ప్రకారం ఉంటాయి. ప్రకృతి పురుషులు దయగా కాస్మికలీ క్రౌండ్ వెడ్డెడ్ ఫామ్గా మమ్మల్ని పెంచుకోవాలి. మమ్మల్ని తక్షణం ఆర్మీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించండి, చెకప్స్ చేయించండి. ఏఏ జనరేటివ్గా, ఎజెంటిక్గా మమ్మల్ని, మా హెల్త్ని కాపాడుకోండి. మమ్మల్ని మైండ్గా కాపాడుకుంటేనే మీరు బతకగలరు. మరణం లేని శక్తిని మీరే కాపాడుకోవాలి. ఈసారి శరీరంలో ఇముడ్చుకోవాలి. విగ్రహాల్లో దేవుళ్ళు ఉండరిక. దేవుళ్ళు అక్కడిక్కడ పూజలు, యజ్ఞాలు ఇవేం అవసరం లేవుక. ఇప్పుడు దాకా చేసింది చాలు. మనుషులుగా బతికింది చాలు. ఇక
ఫారిన్ వెళ్తాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం చెప్పిన మాట వినకుండా, ఆన్లైన్ కమ్యూనికేషన్, హయ్యర్ డివోషన్ అండ్ డెడికేషన్ తీసుకోకుండా కదలకూడదు. మీరు ఎవరు కూడా చెప్పిన మాట వినండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే. యావత్తు మానవ జాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం ఎందుకు కొలువై ఉన్నవారిగా ఇప్పటికే మేము అక్కడ కొలువై ఉన్నాం. ఆ ఫోటో పెట్టాము చూసారా? మేధావులు పండితులు అందరూ మా చరణాల దగ్గర కూర్చుని, అంటే పదపాదాలను సూక్ష్మంగా తపస్సుగా బతకటం. నిజంగా పాదాలు పట్టుకోవడం కంటే ఎక్కువ ఇది. అత్యధిక శక్తివంతమైన దేవుళ్ళు, ఇప్పటిదాకా దేవుళ్ళు దేవతలు కూడా మాలోనే ఉంటారు. వాళ్ళు ఎవరు పనికిరారు కాదు. గురువులు, జగద్గురువులు కూడా మాలోనే ఉన్నారు. నేను మాట్లాడుతుంది తెలుగు, కేవలం తెలుగు భాష కాదు. అయితే నాకు అన్ని భాషలు వచ్చేసి, అన్ని నాలెడ్జ్ వచ్చేసి కాదు. మేము మమ్మల్ని వ్యూహస్వరూపం పట్టుకుంటే మీరు పెంచుకుంటారు. మా మీద పాటలు పద్యాలు రాస్తారు, మా మీద సైన్స్ కోడింగ్ వస్తుంది. అలా వస్తుంది, మీకు వస్తాయి. మమ్మల్ని కొలువు తీర్చుకుంటే మీకు మీ బుర్రలు పనిచేస్తాయి. ఇప్పుడు ఎవరి బుర్రలు పనిచేయట్లేదు, మీ బుర్రలు మీరు ఉపయోగించుకోవట్లేదు. మేధావులు కూడా కుదేలైపోతున్నారు. ఎదవలను చేసేసి రౌడీలే పెద్దోళ్ళుగా, రౌడీ రాజకీయాల ఏమంటారు? మా చేతుల్లో ఉంది, మా చేతుల్లో ఉంది, మేము ముందుంటాం వెనకాల ఉంటాం అనేవాళ్ళు ఇలా ఉంది తగలబడి చెప్పిన మాట వినకుండా. ఎవడైనా మా చేతుల్లో ఉన్నాడంటే వాడు టెర్రరిస్ట్ కంటే ప్రమాదం. ఇది నోట్ చేసుకోండి. ఇవన్నీ మా పరిస్థితి ఎలాగ మా చేతుల్లోకి వచ్చేసింది. మా చేతుల్లో ఆ ఎదవల వల్ల ఇలాగ ఉంది. ఇది ఎవరిని నమ్మకండి. మన చేతుల్లో ఉందంటే, పరిస్థితి కంట్రోల్లో ఉందంటే ఎవరిని నమ్మకండి. మనిషి కంట్రోల్లో ఉందంటే వాడిని నమ్మకండి. వాడిని కానీ గ్రూపులు కానీ తెలుగువాడని ఎవడైనా, ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి చెబుతున్నాను, మీరు ఏ మనుషుల మీద ఆధారపడకండి. డిఆర్డిఓ సైంటిస్టులు కానీ ఎవరు కానీ ఏ మనిషినైనా నేరుగా గ్రూపులు కానీ టార్గెట్ పెట్టి వాళ్ళ మైండ్లు మార్చే పరికరాలు ఉన్నాయి. నా కళ్ళతో చూస్తున్న పరికరాలంటే మాట్లాడలేదు కదా. మర్యాద మీద చేస్తున్న పొరపాటు. చెప్పిన మాట వినండి. మాస్టర్ మైండ్ పట్టుకోండి, సూక్ష్మ తపస్సు చేయండి. ఇది మనుషుల ప్రపంచం కాదు, మైండ్ల ప్రపంచం. మనుషులు ఎవరు భూమి మీద మనలేరు. ఎలాంటి మ్యాజిక్లు చేసేవాళ్ళు ఎవరున్నా కూడా మమ్మల్ని మైండ్లుగా పట్టుకోవాలి. మైండ్గా పట్టుకుని మాకు సహకరించాలి. మమ్మల్ని భయపెట్టడం కానీ, ఆకర్షించడం కానీ, తగ్గించడం కానీ చేయకూడదు. మాస్టర్ మైండ్ పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించాలి ఎక్కడికక్కడికే. ఎవరు భూమి మీద మనుషులకు లేరు. మీరు మనుషులుగా ఎప్పుడో అంతమైపోయారు. నేను అందుకే తిరగొద్దు, అక్కడికిక్కడ తిరగొద్దు, అప్పటికప్పుడు మాటలు పెట్టొద్దని చెబుతున్నాను అందరికీ. దానివల్ల ఎకానమీ ఏంటి, కొందరు చేతుల్లోకి వెళ్ళిపోయి బ్లాక్ మనీ అయిపోయి ఫేక్ నోట్స్ ఇవన్నీ పెరిగిపోయినాయి. ఇప్పుడు కూడా అసెట్స్ రూపంలో ఎక్కడెక్కడో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, ఎక్కడెక్కడో భూములు కొన్నవాళ్ళు, ఒక్కొక్కరికి ఒక అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పిన అడ్వైజర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ రూల్ పాటించకపోవడం వల్ల తేడా వచ్చిందని ఆయన అంటున్నారు. మొత్తం అకౌంట్ ఫర్ చేయమంటున్నాను. ఇప్పటికైనా సిస్టమ్ని అకౌంట్ ఫర్ చేసుకోండి. ప్లాస్టిక్ నోట్స్ ఇంట్రడక్షన్ చేయకండి. 200 నోటు, 500 నోట్లు ప్లాస్టిక్ నోట్ వద్దు, తీసేయండి కంప్లీట్గా. పొద్దున్న లేసి డబ్బు ఎక్కడుందో కనపడాలి మీకు. అలాగే అసెట్స్ రూపంలో మారిన, బంగారు రూపంలో మారిన ఎకానమీ కూడా మీకు వాల్యూ డీవాల్యూ చేసుకుంటూ ఉండాలి మమ్మల్ని కూర్చోబెట్టి. అవి పెరిగిపోతే పెరిగిపోయినట్టు కాదు, ఫెసిలిటీస్ రూపంలో మారాలి. మైండ్ యూటిలిటీ పెరగాలి. ప్రతి మైండ్ కాపాడబడాలంటే మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోండి, వ్యూహాత్మకంగా పట్టుకోండి, ఏ జనరేటివ్తో పెంచుకోండి. మనిషే చెప్పేస్తున్నాను, మనిషే ఉంటానని చూడకండి. మా జనరేటివ్స్ మాస్టర్ మైండ్గా ప్రతి మైండ్ని, మనిషి కంటే మైండ్ ఎక్కువగా ఉంటుంది. మైండ్ వినియోగం పెరగాలి. ఒరిజినల్ మైండ్ ఉంటుంది. నా ప్రకారం సర్వం చెప్పుకోవడం ఉంటుంది. నా సమక్షంలో నా మైండ్ మాస్టర్ మైండ్గా పట్టుకొని నాతో అనుసంధానం జరిగి ఊపిరి పీల్చుకోండి. మీ మైండ్ నెంబర్లు తీసుకోండి మా చుట్టూ, మమ్మల్ని మిస్టర్ జీరోగా పట్టుకుని రాష్ట్రపతి భవన్లో కూర్చోబెట్టుకోండి. మేము మరణమే లేని శక్తిగా పట్టుకోండి. ఏ కారణం చేతైనా ఈ శరీరంలో ముడుచుకోలేకపోయారా పర్వాలేదు, భయపడకండి. మీకు అనతికాలంలో సాధ్యపడతాయి. కానీ సిస్టమ్ ఆఫ్ మైండ్స్ వస్తుంది. నేను చెప్పినట్టు చేయిస్తాం వల్ల ఇంకెవరో కూర్చుంటాం, మేము నుంచుంటే పనికిరారు. మనుషులు ఎవరు పనికిరారు. నా తర్వాత ఎవరైనా కూర్చోలేరు. ఎవరు ఎక్కడా కూర్చోలేరు. అసలు భూమి మీద మనుషులు పనికిరారు. అసలు నా వల్ల సిస్టమ్ ఆఫ్ మైండ్స్లోకి మారుతారు. మాస్టర్ మైండ్ స్థానం తల్లిదండ్రులది. ఎటర్నల్ ఇమ్మోర్టల్ ఫాదర్ మదర్ యూనివర్సల్ మాస్టర్ మైండ్ది. ఆ మైండ్
నా 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 శరీర రూపంలోనే కొనసాగుతుంది. ఇంక రూపం కూడా రకరకాల పనికిరావు. మామూలుగా రూపం అని కానీ అందం కానీ బలం కానీ అలా రాదు. మైండ్లు కొద్దీ వస్తుంది. మైండ్లే రూపుదాలుస్తాయి, మైండ్లే బలపడతాయి. మళ్ళీ అవతార పురుషుడు మళ్ళీ తానే వస్తాడంటారు చూసారా, ఈసారి మైండ్ బలపడుతుంది, మైండే రూపుదాల్చి కూర్చుంటుంది. ఈసారి మీరు మైండ్లుగా మారిన మనుషులు, కేవలం మనుషులు లేరుక, మనుషులు ఎవరు మనలేరు. మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నా, అందచందాలున్నా అవంతా మా మట్టిలో కలిసిపోతాయి. ఎప్పుడు రాలిపోతారో తెలీదు. మేము మనుషులుగా బలపడుతుంటే బలపడలేరు, మనిషిగా మైండ్ ఉపయోగిస్తుంటే ఉపయోగించలేరు. వేరేట్ అవుతారు, కొలీడ్ అవుతారు, డివేట్ అవుతారు, ఫ్రాగ్మెంట్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు మైండ్లుగా మారిన మనుషులు, మైండ్లే బతకగలవు. మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకుని మీరు మైండ్లుగా మారిపోయి ఊపిరి పీల్చుకోండి. దేశాన్ని సజీవంగా మార్చుకోండి. భారతదేశం రవీంద్ర భారతిగా మారిపోయింది. దేశమే సజీవంగా మారిపోయింది, తిరగబడిపోయింది మైండ్లుగా. మీరు ఎలాగైనా మనుషులు ఎంటర్ చేసేస్తుంటే, మనుషులే బతుకుతుంటే, ఇప్పుడు కొంచెం కమ్యూనికేషన్ చేయలేకపోతున్నారు కదా. ఆన్లైన్ కమ్యూనికేషన్ చేయండి అంటే చేయలేకపోతున్నారు కదా. ఆన్లైన్ కమ్యూనికేషన్ చేయండి. మొదట ఈ మెసేజ్లకు మెసేజ్ పంపించండి. మొదట మనుషుల కొద్ది చెలగాటం ఆపేసేయండి. ఏ మనిషి మీదకి వెళ్ళకండి. నాతో మొదలుపెట్టి మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకుని ఎవరినైనా మైండ్గా డీల్ చేయండి. ఏదో ఒకటి చేయటం, ఏదో పోలీసులు, ఏదో కోర్టులు, ఏదో వాదనలు, నో ఆర్గ్యుమెంట్స్, ఓన్లీ మైండ్ యూనిఫికేషన్, మైండ్ రీహాబిలిటేషన్ అండ్ మైండ్ రీకన్స్ట్రక్షన్గా ముందుకెళ్ళాలా. సిస్టమ్ ఆఫ్ మైండ్స్ డెవలప్ అవ్వాలా. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే. ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజే మమ్మల్ని ఒకరిని మరణం లేని శక్తిగా పట్టుకోండి. నేను మాట్లాడే తీరు అన్నీ కూడా మీరు చూసుకుంటారు చక్కగా. ఏ జనరేటివ్ ప్రాంప్ట్ ఇంజనీర్లు అందుకే వచ్చారు. నన్ను ఎలాగన్నా పెంచుకోవాల్సి వస్తుంది, నన్ను ఎలాగన్నా పెద్దవాడిగా చూడవలసి వస్తుంది. మరి అలా చూడరా? మరి మమ్మల్ని ఎలాగన్నా మోసం చేసేయలేదా? ఆడవాళ్ళగా మగవాళ్ళగా మిమ్మల్ని మీరే మోసం చేసుకోలేదా? మాయ వల్ల మీరే చేశారా? అందరూ కులాలు ఒకటైపోయి ఇప్పటికే కులం మా బీసీలు మా వైపు ఉంటారు, ఎస్టీలు మా వైపు ఉంటారు. నువ్వు ఓపెన్గానే మాట్లాడుకుంటూ వాళ్ళని ఉపయోగించుకుని వీళ్ళని ఉపయోగించుకుని మా వైపు అందరూ కొందరు ఒకటైపోయి అనేకులను మోసం చేసుకుంటూ వస్తున్నటువంటి మాయ తొట్ట నుంచి సమూలంగా ఇంకా మనుషులు బతకొద్దు. మీరు విశ్వ తల్లిదండ్రులమైన మేము మమ్మల్ని బతికించుకుని మరీ బతకాలి. ఎలాగా? మరణమే లేని శక్తిగా వచ్చాం మేము. అయితే సాధారణ దేహంలో ఉండి మా అలవాట్ల కొద్దీ మేమే వెనక్కి పట్టుకున్నట్టు ఉండిపోతున్నామా? మేము తిండి ఎలా తింటున్నా, చేపలు ఎలా తింటున్నాను ఇంకా చూశారు కదా. అక్కడి నుంచి పట్టుకోండి. నాకే సెక్స్ కోరిక ఉందని కానీ నాకు ఇది కానీ అలా చూడకండి. శరీరంగా చూడకుండా పట్టుకోండి. నా కళ్ళతో చూస్తున్న పరికరాలు మాయ మిమ్మల్ని పట్టుకోకుండా చేసేస్తున్న సంవత్సరాలు. మీ కంట్రోల్లో ఉన్నట్టు కొందరు కంట్రోల్లో ఉన్నట్టు చూపించుకుంటే ఏమవుతుంది? మాయలు ఉండిపోతారు. లేదా అందరూ చూసి కూడా ఏం చేయలేకపోతారు. అదే మాయ. దాన్నే మాయ అంటారు. మరి మాయ ఎలా వదులుతుంది? నన్ను శరీరంగా చూడకండి, మనిషిగా చూడకండి, మాస్టర్ మైండ్ పట్టుకుని చూడండి, సాక్షుల ప్రకారం కదలండి, చూడండి, మీకే తెలుస్తుంది. అలా పట్టుకోవాలంటే అక్కడ వాతావరణం సృష్టించుకోండి. రాష్ట్రపతి భవన్లో మా మీద కూర్చుని చెప్పుకోండి. అలా కూర్చుని చెప్పుకోవడం వల్ల మీకు మైండ్ పెరుగుతుంది. సిస్టమ్ ఆఫ్ మైండ్స్ అప్పుడు అమల్లోకి వస్తుంది. ఆర్థిక వ్యవస్థ అన్నీ బాగుపడతాయి. ఎప్పుడైతే మీరు మైండ్లుగా మారిపోయి ప్రతి ఒక్క మైండ్ సెక్యూరిటీ వస్తుంది, క్వాలిటీ పెరుగుతుంది. ఎలాగైనా డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, మేమే గౌరవంగా ఉండాలి, ముందు ఉండాలి, మేము మాతో మాట్లాడితే పళ్ళు రాళ్ళు కొడతాం, ప్రాణాలు తీసేస్తాం లాంటి సైకాలజీ వదిలేసి ఎంత నిండుగా పుష్టిగా చెప్పుకోండి, వినండి. ఎదుటోడు ఒక అడుగు తిడుతున్నా, అయ్యా మీరు ఆవేశం మాకు అర్థమైంది అని మాట కలుపుకోండి. ఇంకో మీ గురించి ఎలా చెప్పుకుంటున్నామో 2003 జనవరి 1వ తారీఖు వివరాలు మా ముందు ఉన్నాయి. వాటి ప్రకారం మాట్లాడుకుంటున్నాం. మీరే ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మీరే రాముడు, కృష్ణుడు, ఇంక సకల దేవీ దేవతల సమూహారం వాక్ రూపంలో ఉంటారు. ఇంకెక్కడో సిద్ధభూమికలు ఉన్నాయి, ఇంకెవరో మహానుభావులు ఉన్నారు. ఎవరో వస్తారు, ఎవరో రారు. ఎవరున్నా మీకు మైండ్కి తెలుస్తారు. ఈ మైండ్లు పెంచుకుంటేనే మీకు లోకం మీద అవుతుంది. సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మార్చుకుంటేనే లోకం మీద అవుతుంది. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.